హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు ఒక ర్యాండమ్ బ్లాగ్ ని షేర్ చేస్తున్నాను. అలానే అమెజాన్ నుంచి నేను రీసెంట్ గా కొన్ని బెడ్షీట్స్ కూడా తెప్పించాను. వాటి క్వాలిటీ ఎలా ఉంది, కాస్ట్ ఎంత అనేది కూడా వీడియోలో షేర్ చేస్తాను. ఈ రోజు నా డే లాండ్రీతో స్టార్ట్ అయింది. ఫస్ట్ బెడ్షీట్స్ అన్ని కూడా నీట్ గా వాష్ కి వేసేసాను. ఇంకా ఈ లోపు మన వియాన్ బాబు అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు. ఎప్పుడైనా అపార్ట్మెంట్ లో ఒకటే సేమ్ ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్నారనుకోండి, వీళ్ళు మంచిగా మింగిల్ అవ్వగలుగుతారు. బట్ వియాన్ విషయంలో ఏం జరిగిందంటే, వీడి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరూ ఉండేవారు కాదు. అందరూ పెద్దవాళ్ళు ఉండడం వల్ల వీడొక్కడే సింగిల్ గా అలా ఆడుకుంటూ ఉండేవాడు. బట్ ఇప్పుడు వీడికి చాలా మంది ఫ్రెండ్స్ వచ్చేసారు. నెక్స్ట్ ఇంకా నేను లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసా. ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లోకి గోంగూర చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్న టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకా రెసిపీ ఏంటో చూసేద్దాం. ఆయిల్ లో జీలకర్ర యాడ్ చేసి అది వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, నేను ఇక్కడ 1/2 kg చికెన్ కి గాను 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని తీసుకున్నాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ నేను యూజ్ చేస్తున్నది కోకోనట్ ఆయిల్, అందుకనే మీకు అలా నురగలాగా కనిపిస్తూ ఉంది. స్టార్టింగ్ లో ఓన్లీ నాన్ వెజ్ రెసిపీసే కోకోనట్ ఆయిల్ తో ప్రిపేర్ చేసేదాన్ని. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వెజ్ రెసిపీస్ కూడా కోకోనట్ ఆయిల్ తోనే చేస్తున్నా. పెద్ద టేస్ట్ డిఫరెన్స్ ఏమీ తెలియట్లేదు. స్లోగా మేము కూడా కోకోనట్ ఆయిల్ కి షిఫ్ట్ అయిపోయాం. అండ్ మా ఇంట్లో డీప్ ఫ్రై ఐటమ్స్ చాలా తక్కువ. ఇన్ కేస్ డీప్ ఫ్రై చేయాలి అనుకుంటే నార్మల్ రిఫైన్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నా. ఇంకా మీతో మాట్లాడుతూ అక్కడ చూసారు కదా, గోంగూర మగ్గడానికి అని చెప్పేసి ఒక బౌల్లో గోంగూర ఇంకా పసుపు వేసి మూత పెట్టేశాను అనమాట. గోంగూర మగ్గే లోపు ఇక్కడ ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోని 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని రా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేశాను. ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకోవాలి. రెగ్యులర్ చికెన్ కర్రీ కన్నా ఈ గోంగూర చికెన్ లో ఉప్పు కారం కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే పులుపుని బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి. ఇది అలా మిక్స్ చేసి ఒక 2 minutes ఫ్రై చేసిన తర్వాత ఇందులోని వాష్ చేసి పక్కన పెట్టిన చికెన్ యాడ్ చేసుకోవాలి. నేను చికెన్ ని ముందుగానే మ్యారినేట్ చేయడం అలా ఏం చేయలేదు. సో ఇప్పుడు చికెన్ యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేయండి. చికెన్ లోంచి వాటర్ వచ్చి చికెన్ అంతా కూడా ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోవాలి. అంతవరకు లో టు మీడియం ఫ్లేమ్ లో మినిమం 15 to 20 minutes అయినా ఈ చికెన్ కుక్ అవనివ్వాలి. సరే, ఇంకా గోంగూరలో పసుపు వేసి మూత పెట్టాం కదా, అది ఎంతవరకు వచ్చిందో చూద్దాము. పైన వేసిన గోంగూర అంతా అలానే ఉండింది, బట్ కిందదంతా కూడా బాగా మగ్గి అందులోంచి వాటర్ కూడా వచ్చేసింది. ఇంకొంచెం ఒక 5 to 10 minutes మగ్గిస్తే సరిపోతుంది. ఇంకా ఈరోజు పొద్దున్నే డాడీ మార్కెట్ కి వెళ్ళి వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చారు. వాటితో పాటు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కూడా. ఈ కరివేపాకు, కొత్తిమీర మాత్రం కొంచెం బల్క్ లోనే తెప్పించుకుంటాను, మినిమం 15 days కి వచ్చేటట్టు. అవి నేను ఎలా స్టోర్ చేస్తాను అంటే, ఒక బాక్స్ లో ఫస్ట్ టిష్యూ పేపర్ వేసి దాని మీద కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేస్తాను. సో దట్ ఆ మాయిశ్చర్ అలా హోల్డ్ అవుతూ ఉంటుంది. లేదు అంటే మెయిన్ గా కొత్తిమీర నీరు వచ్చేసి మాగిపోయినట్టు అలా అయిపోతూ ఉంటుంది కదా. బట్ అలా అవ్వకుండా ఉండాలంటే కిందన టిష్యూ పేపర్ వేసుకోండి. సో దట్ అది ఎన్ని రోజులకైనా అలా ఫ్రెష్ గానే ఉంటుంది. ఈ విషయం మా అమ్మకి నేను ప్రతిసారి చెప్తాను, ఎందుకంటే కొత్తిమీర ఊరికే మాగిపోయినట్టు అలా అయిపోతుంది. బట్ మా అమ్మ ప్రతిసారి మర్చిపోతూ ఉంటది, నేను ప్రతిసారి చెప్తానే ఉంటాను. బట్ ఈ రోజు కూడా చెప్పాను. బట్ మా అమ్మ ఏం చెప్పిందో తెలుసా? నువ్వు చెప్పిన ప్రాసెస్ ఎలా చేయాలో నాకు క్లియర్ గా చూపించావు అంటే నెక్స్ట్ టైం నుంచి నేను అదే ఫాలో అవుతాను అన్నది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా నేను ఎందుకు అదే పనిగా వీడియోలో మీకు చూపిస్తున్నాను అని. మా అమ్మకి షేర్ చేస్తున్నాను కాబట్టి మీతో కూడా వ్లాగ్ లో షేర్ చేశాను, అది రీజన్. సరే, ఇంకా కొత్తిమీర గురించి పక్కన పెట్టేస్తే, నేను రీసెంట్ గా అమెజాన్ నుంచి కొన్ని బెడ్షీట్స్ తెప్పించానని చెప్పాను కదా. అందులో ఫస్ట్ దేంటో చూసేద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక క్వీన్ సైజ్ ఫిట్టెడ్ బెడ్షీట్. లైట్ చాక్లెట్ కలర్ లో ఉంటుంది. ఓవరాల్ ప్రింట్ అంతా కూడా ఒకటే ఉంటుంది, ఈవెన్ విత్ ద పిల్లోస్. దీనికి కాస్ట్ అరౌండ్ లైక్ 499 అనుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ నా దగ్గర లింక్స్ ఉంటే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా. ఇది కంప్లీట్ కాటన్ అని నేను చెప్పలేను, కానీ కొంచెం సిల్క్ మిక్స్ అయింది. బట్ వాష్ చేసిన తర్వాత కలర్ ఫేడ్ అవుట్ అయిపోవడము అలా ఏం లేదు. చాలా బాగుంది. ఇఫ్ ఇన్ కేస్ ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇది వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో ఉన్న ఇంకొక ఫిట్టెడ్ బెడ్షీట్. సేమ్ ఇదే డిజైన్ అండ్ ప్యాటర్న్ తో నా దగ్గర నార్మల్ బెడ్షీట్ ఉందన్నమాట. దాని కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ వైట్. అది బాగా నచ్చింది. అందులోనే ఇంకా వేరియేషన్స్ ఏమైనా ఉంటాయా అని చూస్తే ఎల్లో అండ్ వైట్ ఉండింది. ఇది తీసుకున్నా. పిల్లో కవర్స్ అయితే కంప్లీట్ వైట్ విత్ ఎల్లో పోల్కా డాట్స్ లాగా వచ్చింది. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఈ వీడియోలో చూపించిన ఫిట్టెడ్ బెడ్షీట్స్ అన్ని కూడా కాస్ట్ నాట్ మోర్ దెన్ 500 రూపీస్. అన్ని 500 బిలోనే అనమాట. అండ్ మూవింగ్ ఆన్, ఇది థర్డ్ ఫిట్టెడ్ బెడ్షీట్. ఇది వైట్ కలర్, బట్ ఓవరాల్ గా ఒకటే ప్రింట్ ఉంటది అనమాట. ఈవెన్ పిల్లో కవర్స్ కి కూడా సేమ్ ప్రింట్ ఉంటుంది. ఇది మాత్రం ఐ గ్యారంటీ కంప్లీట్ కాటన్. ఇది బాగా నచ్చి అచ్చు కూడా ఒక బెడ్షీట్ తెప్పించుకుంది. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, అప్పటికి నేను ఇది 2 times వాష్ చేసేసాను. బికాస్ అన్నిటికన్నా ఫస్ట్ ఇది ఆర్డర్ చేశాను. ఇది బాగుంటే రిమైనింగ్ ఆర్డర్ చేద్దామని చెప్పి
ఫస్ట్ ఇది తెప్పించి 2 times వాష్ చేసిన తర్వాత రిమైనింగ్ ఆర్డర్ చేశాను. అవన్నీ కూడా రావడానికి మినిమం ఒక 1 week టైం పట్టినా అన్ని క్లబ్ చేసి మీకు ఈ వీడియోలో ప్రెజెంట్ చేస్తున్నాను. అండ్ ఆ వైట్ ది ఆర్డర్ చేసిన నెక్స్ట్ డేనే ఈ బ్లాక్ ది ఆర్డర్ చేశాను. చాలా మందికి ఈ బ్లాక్ బెడ్షీట్ బాగా నచ్చింది. నాకు కూడా చూడగానే బాగా ఎలిగెంట్ గా అనిపించి వెంటనే తీసుకున్నాను. ఇది కూడా ఫిట్టెడ్ బెడ్షీటే. ఆల్మోస్ట్ 2 times యూస్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు. ఇంకొక బెడ్షీట్ మీకు చూపించాలి, అది బెడ్ మీద వేసిన తర్వాత చూపిస్తా. ఇంకా ఈ లోపు మా అమ్మ ఇక్కడ ఏం చేస్తుందంటే కొత్తిమీర ఇందాక డాడీ మార్కెట్ నుంచి తీసుకొచ్చారు కదా, అవి కాడల్ వరకు కట్ చేసేసి రిమైనింగ్ రూట్ పార్ట్ అంతా కూడా ఇలా మట్టిలో పెడుతుంది. చూసారా మా అమ్మ క్రియేటివిటీ మామూలుగా ఉండదు మా అమ్మతో ముచ్చట. నెక్స్ట్ ఇప్పుడు చికెన్ ఎంత వరకు వచ్చిందో చూద్దాము. చూసారా చికెన్ లోంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆల్మోస్ట్ 80% వరకు చికెన్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోని గోంగూర యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ కూడా అడ్జస్ట్ చేసి లో టు మీడియం ఫ్లేమ్ లో ఇంకొక 15 minutes కుక్ చేసుకోవాలి. ఇలా చికెన్ గోంగూర చేసేటప్పుడు మనం స్టార్టింగ్ లోనే గోంగూర చికెన్ లో యాడ్ చేసేసాం అనుకోండి, చికెన్ సరిగ్గా ఉడకదు. అందుకని చెప్పి చికెన్ ని ఒక 80% కుక్ చేసిన తర్వాత గోంగూర యాడ్ చేస్తే చక్కగా ఆ గోంగూర ఫ్లేవర్ అంతా చికెన్ కి పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఈలోపు డాడీ ఎక్కడికి వెళ్తున్నారంటే ఆ రోజు మా పెద్ద అనుష చనిపోయిన రోజు అనమాట. సో దండం పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇంటికి వెళ్తున్నారు. వీడియోస్ లో పెద్ద అనుష చిన్న అనుష అంటే చాలా మంది ఎవరక్క వాళ్ళు అని అడుగుతూ ఉంటారు. అనుషాని మీరు రెగ్యులర్ గా వీడియోస్ లో చూస్తారు కదా, మా పిన్నిని. వాళ్ళ మమ్మీని నేను అనుష అని పిలిచేదాన్ని, బట్ తను చనిపోయిన తర్వాత ఆ నిక్ నేమ్ మా పిన్నికి ఇంకా అలా కంటిన్యూ చేసేసా. ఇంకా వీడియో చూస్తున్నట్టయితే చికెన్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోని కొంచెం ధనియా జీరా పౌడర్ తో పాటు గరం మసాలా పౌడర్ కూడా అప్పటికప్పుడు దంచి యాడ్ చేసుకోవాలి. నేను గరం మసాలా పౌడర్ లో దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, యాలకులు, అనాస పువ్వు ఇవన్నీ వేసి బాగా దంచి యాడ్ చేసుకోవాలి. ఇంకా వాటితో పాటు కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి ఒక 2 నిమిషాలు అలా కుక్ చేసుకో ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. అంతే, గోంగూర చికెన్ రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్ అండి, బట్ టేస్ట్ సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో స్టార్టింగ్ లో ఎప్పుడో వాషింగ్ మిషన్ ఆన్ చేశాను. ఈ పనులన్నీ అవుతూనే ఉన్నాయి, కానీ బ్యాక్ ఎండ్ లో వాషింగ్ మిషన్ ఇంకా రన్ అవుతుంది. లాస్ట్ లో ఇంకొక 15 minutes లో సైకిల్ కంప్లీట్ అయిపోతుంది అనగా అప్పుడు ఇంకా ఫ్రేగ్రెన్స్ కోసం ఏదో ఒకటి యాడ్ చేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడ చూసారా మా మామిడికాయ చెట్టుకి కొన్ని కొత్త లీవ్స్ కూడా వస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. నేను వీటికి ఎటువంటి ఎరువు ఇస్తున్నాను అన్నది కూడా నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను. అండ్ హియర్ ఇస్ ద ఫైనల్ బెడ్షీట్ ఫ్రమ్ అమెజాన్. ఇది కూడా ఒక ఫిట్టెడ్ బెడ్షీటే. ఈ డిజైన్ ప్యాటర్న్ లో నాకు ఏ బెడ్షీట్ లేదనిపించి అందుకనే ఇంకా ఆర్డర్ చేశాను. ఈ రోజు నేను చూపించిన బెడ్షీట్స్ అన్ని వాష్ చేసిన తర్వాత కూడా ఫేడ్ అయిపోవడం అలాంటివి ఏం జరగలేదు, అన్ని బాగున్నాయి. ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ప్రతి ఒక్క బెడ్షీట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా. అండ్ ఈ రోజు క్లైమేట్ ఆఫ్టర్నూన్ 2 కల్లా మంచిగా మబ్బేసేసి చల్లగాలులు వేస్తూ ఉన్నాయి. లాస్ట్ వీకెండ్ కొత్త మూవీస్ ఒక 2 రిలీజ్ అయ్యాయి కదా, డీజే టిల్లు స్క్వేర్ ఒకటిని, ఇంకా ఫ్యామిలీ స్టార్ ఒకటి. ఇంక ఇప్పుడు అందరం కలిసి ఫ్యామిలీ స్టార్ మూవీ చూస్తున్నాం. మధ్యలో బ్రేక్ కోసం అని చెప్పి ఇక్కడ వాటర్ మిలన్ కట్ చేస్తున్నాను. లాస్ట్ వీకెండ్ రిలీజ్ అయిన 2 మూవీస్ నాకు బాగా నచ్చాయి. ఈవెన్ ఫ్యామిలీ స్టార్ కూడా అందరూ బాగాలేదు అన్నారు, కానీ ఓకే బానే ఉండింది. ఈవెన్ మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఫ్యామిలీ స్టార్ మూవీ బాగానే నచ్చింది. మా ఇంట్లో బాబు ఉంటాడు కాబట్టి ఏదైనా మూవీ నేను ప్లే చేయాలి అంటే ఆ ముందు రోజు నైట్ నేను ఆ మూవీ చూస్తాను. ఓకే పర్వాలేదు, సినిమా అందరం కలిసి చూడొచ్చు అంటేనే నేను ఆ సినిమా ప్లే చేస్తా. ఇఫ్ ఇన్ కేస్ సినిమాలో ఏదైనా అడల్ట్ కంటెంట్ ఉండింది అంటే మాత్రం నేను అసలు అది డిస్ప్లేనే చేయను. అలా మంచిగా సినిమా చూస్తూ వాటర్ మిలన్ తినేసాం. నెక్స్ట్ సినిమా అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ఎందుకనో నా స్కిన్ ని, హెయిర్ ని ప్యాంపర్ చేసుకోవాలి అనిపించింది. రీసెంట్ గానే నేను ఈ జెల్ హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకున్నాను కదా, సో అది అప్లై చేసుకోవాలి అనిపించి ఇంకా స్టార్ట్ చేశాను. సో మంచిగా హెయిర్ కి ప్యాక్ అప్లై చేసుకొని అది 15 minutes మాత్రమే ఉంచుకుంటున్నానండి నా హెయిర్ మీద. బికాజ్ అంతకన్నా ఎక్కువసేపు ఉంచితే నాకు తుమ్ములు వచ్చేసి జలుబు వస్తుంది. సర్జరీ అయ్యి ఇంకా 1 month అయింది కదా, సో ఎందుకులే రిస్క్ అని చెప్పేసి ఇంకా 15 minutes కి నేను హెయిర్ వాష్ చేసేసాను. బట్ సో అలా హెయిర్ కి ప్యాక్ అప్లై చేసుకొని నెక్స్ట్ ఇంకా స్కిన్ కేర్ కూడా తీసుకున్నా. మంచిగా స్క్రబ్ చేసి ప్యాక్ కూడా అప్లై చేసుకున్నాను. రీసెంట్ టైమ్స్ లో నేను ఫేస్ కి ఎక్కువగా కెమికల్ ప్యాక్స్ యూజ్ చేస్తున్నాను కదా, బట్ ఈ రోజు అలా కాకుండా DIY ప్యాకే యూజ్ చేయాలి అనుకున్నాను. అందుకనే ఫ్రమ్ ద స్క్రాచ్ స్క్రబ్ దగ్గర నుంచి ప్యాక్ వరకు నేను DIY చేసి అప్లై చేసుకున్నాను. రిజల్ట్ అయితే సూపర్ వచ్చింది. సో ఇంతకీ నేను స్క్రబ్ లో ఏ ఇంగ్రీడియంట్స్ యూస్ చేశాను, ప్యాక్ కి ఏ ఇంగ్రీడియంట్స్ యూస్ చేశాను అన్నది నేను షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాను. ఈ షార్ట్ వీడియో అయితే నేను రేపు రిలీజ్ చేస్తాను. మన ఛానల్లో ఫుల్ లెంత్ వీడియోస్ తో పాటు చాలా షార్ట్ వీడియోసే పోస్ట్ చేస్తున్నానండి. మీకు షార్ట్ కంటెంట్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్లో చాలా షార్ట్ వీడియోసే ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇది ఒక పర్ఫెక్ట్ డే అని చెప్పొచ్చు. బికాస్
నచ్చిన వంట వండుకొని తిన్నాము, తర్వాత సినిమా చూసాం. అండ్ చాలా రోజుల తర్వాత నాకంటూ కొంచెం మీ టైం దొరికింది కాబట్టి మంచిగా స్కిన్ అండ్ హెయిర్ కేర్ తీసుకున్నాను. నెక్స్ట్ ఈవినింగ్ నేను డాడీ బయటకు వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాము అనేది షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాను, బికాస్ షార్ట్ కంటెంట్ వీడియోస్ షూట్ చేశాను. సో అలా అనుకోకుండా దిస్ బీన్ అ వెరీ పర్ఫెక్ట్ డే ఫర్ అస్. సో ఎస్ గైస్, దిస్ ఎండ్స్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటున్నారో నాకు కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. అలానే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ అన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. ఇంకా మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారా, నేను ఈ మధ్య సాయి దివ్య పూజ గురించి అసలు వీడియోస్ లో మెన్షన్ చేయడమే లేదు. ఎందుకు మెన్షన్ చేయట్లేదు, ఏం జరిగింది, అసలు పూజ చేస్తున్నానా లేదా, అలానే సాయి దివ్య పూజ ఎలా చేయాలి, పూజా విధానం, ప్రసాదం ఏం పెట్టాలి, అవన్నిటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. కాబట్టి మండే వచ్చిన వీడియో స్కిప్ అవ్వకుండా చూడాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. అండ్ బై ద వే, హ్యాపీ వీకెండ్ గైస్.